ఢిల్లీ నడిబొడ్డున ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఒకే ఒక్క రాత్రి కొందరి జీవితాలను బూడిద చేసింది. క్షణాల్లో ఎగసిపడిన మంటలు, ఊపిరాడకుండా చేసిన దట్టమైన పొగ ఒక లగ్జరీ హోటల్ను నిలువున శ్మశానంలా మార్చేశాయి. దక్షిణ ఢిల్లీలోని ఒక టాప్ హోటల్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం ఏకంగా 21 మంది అమాయకులను బలి తీసుకుంది. అసలు ఆ మృత్యు రాత్రి ఏం జరిగింది? ఆ మంటల్లో చిక్కుకొని ఎవరెవరు ప్రాణాలు కోల్పోయారు? కళ్ల ముందే జరిగిన ఈ దారుణానికి బాధ్యులెవరు? అది అందరూ గాఢ నిద్రలో ఉన్న టైం, అర్ధరాత్రి వేళ. ఒక్కసారిగా హోటల్ కారిడార్లలో మంటలు భగ్గుమన్నాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల మొదలైన మంటలు చూస్తుండగానే బిల్డింగ్ మొత్తం చుట్టేశాయి. నిద్ర మత్తులో ఉన్న జనాలు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే దట్టమైన నల్లటి పొగ రూమ్స్ని కమ్మేసి బయటపడదామని డోర్స్ తీస్తే కారిడార్లో మంటల కాక, లోపలే ఉంటే ఊపిరాడనంత పొగ. ఏం చేయాలో తెలియక ఎటు వెళ్లాలో అర్థం కాక హోటల్లో ఉన్న వాళ్ళంతా ప్రాణభయంతో అల్లాడిపోయారు. రక్షించాలంటూ వాళ్ళు చేసిన అరుపులు, కేకలతో ఆ ఏరియా అంతా ఒక్కసారిగా భీతిల్లిపోయింది. ఆ ఘోర ప్రమాదంలో 21 మంది ఊపిరాడక మంటల్లో కాలిపోయి అక్కడికక్కడే చనిపోయారు. చనిపోయిన వాళ్లలో మన దేశానికి చెందిన వాళ్ళతో పాటు చాలామంది ఫారినర్స్ కూడా ఉన్నారు. ఇండియాను చూడాలని ఎన్నో ఆశలతో వచ్చిన ఆ విదేశీ పర్యాటకులు హోటల్ రూమ్స్లోనే శవాలుగా మారిపోయారు. ఈ దారుణంతో ఈ ఇష్యూ కాస్త ఇంటర్నేషనల్ లెవెల్కి చేరింది. అసలు ఇన్ని ప్రాణాలు పోవడానికి కారణం ఏంటి? హోటల్లో కనీస ఫైర్ సేఫ్టీ రూల్స్ ఎందుకు పాటించలేదు? ప్రమాదం జరిగినప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ గేట్లు ఎందుకు లాక్ చేశారు? యాజమాన్యం చేసిన నిర్లక్ష్యపు తప్పులకి అమాయకులు ఎందుకు బలి కావాలి? అనేక ప్రశ్నలు, 1,00,000 అనుమానాలు తలెత్తుతున్నాయి. సమయం అర్ధరాత్రి దాటింది. హోటల్లోని గదులన్నీ నిశ్శబ్దంగా ఉన్నాయి. పర్యాటకులు, వ్యాపారవేత్తలు, కుటుంబాలు గాఢ నిద్రలో ఉన్నాయి. సరిగ్గా తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో ఊహించని ప్రమాదం ముంచుకొచ్చింది. గ్రౌండ్ ఫ్లోర్లో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ సంభవించింది. అంతే, నిప్పురవ్వలు ఎగిసిపడి మంటలు ప్రారంభమయ్యాయి. అక్కడున్న కార్పెట్లు, చెక్క ఫర్నిచర్ కారణంగా మంటలు క్షణాల వ్యవధిలోనే పై అంతస్తులకు విస్తరించాయి. అంతకంటే వేగంగా ప్రాణాంతకమైన దట్టమైన కార్బన్ మోనాక్సైడ్ పొగ మెట్ల ద్వారా, ఏసీ డక్ట్ల ద్వారా హోటల్ అంతటా అలుముకుంది. నలుమూలల దట్టమైన పొగ కమ్మేయడంతో ఊపిరి సలపని పరిస్థితి ఏర్పడింది. కళ్ల ముందే చావు చూశాం. ఒక ప్రత్యక్ష సాక్షి గుండె కోత. మేము నిద్ర లేచేసరికి గది నిండా దట్టమైన పొగ. ప్రాణాలు కాపాడుకుందామని తలుపులు తీస్తే బయటికి అగ్ని కీలలు. ఏం చేయాలో పాలుపోక కిటికీల వైపు పరిగెత్తాం. కానీ చాలా కిటికీలకు ఇనుప గ్రిల్స్ ఉండడంతో బయటపడడం సాధ్యం కాలేదని ప్రాణాలతో బయటపడిన ఒక బాధితుడు కన్నీరు మున్నీరయ్యాడు. మంటల సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది 25కు పైగా ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలికి దూసుకొచ్చారు. కానీ అక్కడ మరొక ఘోరం ఎదురైంది. ఆ హోటల్ ఉన్న వీధి అత్యంత ఇరుగ్గా ఉండడం, దానికి తోడు చుట్టుపక్కల వెలిసినటువంటి అక్రమ నిర్మాణాలు యమపాశాలుగా మారాయి. ప్రాణాలు కాపాడాల్సిన ఫైర్ ఇంజన్లు లోపలికి రావడానికి అక్రమ నిర్మాణాలు అడ్డుపడడంతో నిమిషాల కాలం కాస్త బాధితులను కాపాడే వాల్యుబుల్ టైంను మింగేసింది. ఫైర్ ఫైటర్లు ప్రాణాలకు తెగించి లోపలికి వెళ్లేసరికి అక్కడ భయానక దృశ్యాలు కనిపించాయి. దట్టమైన విషపూరిత పొగను పీల్చడం వల్ల అప్పటికే చాలామంది శ్వాస ఆడక స్పృహ తప్పి పడిపోయి ఉన్నారు. అగ్నిమాపక సిబ్బంది తక్షణమే స్పందించి కిటికీలను బద్దలు కొట్టి ల్యాడర్స్ సహాయంతో సుమారుగా 35 మందిని కాపాడగలిగారు. అయితే అంతలోనే జరగకూడని ఘోరం జరిగిపోయింది. శ్వాస అందక పొగ కోరల్లో చిక్కి అప్పటికే 21 మంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఒక్క రాత్రి, ఒకే ఒక్క ప్రమాదం 21 మంది అమాయకుల ప్రాణాలను బూడిద చేసింది. ఈ మహా విషాదంలో 10 మంది భారతీయులు ఉంటే మన దేశాన్ని చూడడానికి వచ్చిన 11 మంది విదేశీయులు శవాలై మిగిలారు. కన్నీళ్లు తెప్పించే ఈ గుండె కోత వివరాలను ఒక్కసారి మరింత డీటెయిల్డ్గా చూద్దాం.
భారతదేశ సంస్కృతిని, రాజధాని అందాలను చూడాలనే ఆశతో వచ్చిన విదేశీయులకు ఈ హోటల్ ఒక సమాధిగా మారిపోయింది. బౌద్ధ తీర్థయాత్రల కోసం భారత్కు వచ్చిన మయన్మార్కు చెందిన ఒకే బృందంలోని 7గురు ఈ ప్రమాదంలో సజీవ దహనమయ్యారు. ఇందులో 4 మహిళలు కూడా ఉన్నారు. 62 ఏళ్ల డాన్ హ్లా, 58 ఏళ్ల కిన్ మే, 65 ఏళ్ల టింట్ వ్లిన్ వంటి వృద్ధులు పొగను తట్టుకోలేక నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. పెళ్ళైన కొత్త జంట హనీమూన్ టూర్ కోసం వియత్నాం నుంచి భారత్కు వచ్చింది. కాళ్లపారాన్ని ఆరకముందే కాటికి వెళ్ళిపోయారు. 30 ఏళ్ల లీ హోంగ్, 28 ఏళ్ల ngోయ్ తాయ్ జంట తమ రూమ్ నంబర్ 304లోనే శవాలై కనిపించారు. వారి చేతులు ఒకరినొకరు గట్టిగా పట్టుకొని ఉండడం చూసి రెస్క్యూ సిబ్బంది సైతం కన్నీరు పెట్టుకున్నారు. తూర్పు ఆఫ్రికా దేశమైనటువంటి ఎరిట్రియాకు చెందిన 34 ఏళ్ల అబ్రహం, 32 ఏళ్ల ఎనాస్ అనేటువంటి ఐటీ ఎక్స్పర్ట్స్ ఒక కాన్ఫరెన్స్ కోసం ఢిల్లీ వచ్చి మృత్యువోడికి చేరారు. ఇక గుజరాత్కు చెందినటువంటి ఒక కుటుంబం ఢిల్లీలోనే జరిగే పెళ్లి వేడుక కోసం వచ్చి ఈ హోటల్లో బస చేసింది. భార్య గీతాబెన్, 22 ఏళ్ల కూతురు ధ్వనితో పాటు 55 ఏళ్ల అరవింద్ భాయ్ చోప్డా ఈ ప్రమాదంలో మరణించారు. అలాగే ట్రైనింగ్ కోసం ఢిల్లీ వచ్చినటువంటి కేరళ అటవీ శాఖకు చెందిన 45 ఏళ్ల జయకుమార్, 48 ఏళ్ల విద్యాసాగర్ అనే 2 ఆఫీసర్లు 5వ అంతస్తులో చిక్కుకుపోయారు. కిటికీల గుండా దూకడానికి ప్రయత్నించి తీవ్ర గాయాలతో ఒకరు, ఊపిరాడక మరొకరు చనిపోయారు. ఇక్కడ బాధాకరమైన విషయం మరొకటి ఉంది. బాధితులను కాపాడే ప్రయత్నంలో 5గురు హోటల్ సిబ్బంది వీరమరణం పొందారు. హోటల్ మేనేజర్ సురేష్ కుమార్, రాహుల్, అమిత్, వికాస్, దీపక్ అనే 4 రూమ్ బాయ్స్ మంటల్లో చిక్కుకొని ప్రాణాలు వదిలారు. తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఇతరులను రక్షించిన వీరి త్యాగం అందరినీ కలిచివేసింది. ప్రమాదానికి దారితీసిన ఘోర తప్పిదాలు, ఈ దర్యాప్తులో వెల్లడైన నిజాలు వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపాయి. ప్రాణాలు కాపాడుకోవడానికి ఉన్న ఏకైక ఎమర్జెన్సీ ఎగ్జిట్కి తాళం పెట్టి ఉంచారు. అంతటితో ఆగకుండా ఆ దారంతా పాత సామాన్లు కుక్కి పడేశారు. మంటలు వ్యాపించినప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరిగెత్తిన బాధితులకు అక్కడే మృత్యు ముఖాన్ని చూశారు. మంటలు అంటుకున్నప్పుడు హెచ్చరించాల్సిన స్మోక్ డిటెక్టర్లు, ఫైర్ అలారం సిస్టమ్స్ పూర్తిగా మొరాయించాయి. ప్రమాదం ముంచుకొస్తున్నా కనీసం అలర్ట్ చేసే నాదుడే కరువయ్యాడు. దట్టంగా కమ్ముకున్న పొగల్లో అమాయకులు ప్రాణాలు విడిచారు. ఇక్కడ హోటల్ నిర్మాణం చూస్తే చట్టాన్ని దారుణంగా ఉల్లంఘించారు అనేది కూడా స్పష్టమవుతుంది. కేవలం 3 అంతస్తులకే అనుమతి ఉన్న నిబంధనలకు విరుద్ధంగా 5 అంతస్తులు లేపేశారు. పైగా టెర్రస్పై ప్రమాదకరమైన ఫైబర్ రూఫ్తో అక్రమంగా రెస్టారెంట్ నడుపుతూ కాసుల కక్కుర్తికి తెరలేపారు. ఈ ఘోర కలికి బాధ్యుడైనటువంటి హోటల్ యజమానిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం ప్రకటించింది. కానీ కోట్లు కుమ్మరించినా కోల్పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? భారతదేశాన్ని సందర్శించి సురక్షితంగా ఇళ్లకు వెళ్లాల్సిన విదేశీ పర్యాటకులు ఇవాళ శవపేటికల్లో తమ స్వదేశాలకు చేరుకుంటున్నారు. మన వ్యవస్థలోని లోపాలే ఇది దేశ ప్రతిష్టను ప్రపంచ దేశాల ముందు గంగలో కలిపేశాయి.